గ్రూప్ రాజకీయాలకు ఎమ్మిగనూర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? ఇన్ఛార్జిని మార్చిన పార్టీలో పరిస్థితులు మారడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి దీనిపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? ఎమ్మిగనూర్ వైసీపీలో మార్పులు జరగనున్నాయా? ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మిగనూరు వైసీపీ విషయంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పార్టీ నాయకుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చడం వైసీపీకి కలిసి రాలేదు. ఎమ్మిగనూరు అంటే చెన్నకేశవరెడ్డి అన్నట్టుగా ఆయన రాజకీయం చేస్తూ వచ్చారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. వయస్సు మీద పడుతున్న తనదైన రాజకీయ నైపుణ్యంతో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల టైంలోనే తన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మరోసారి ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన వారసుడిని దించాలని చెన్నకేశవరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినా వైఎస్ జగన్ ససేమిరా అన్నారట. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చెన్నకేశవరెడ్డిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూశారు. మొదట మచాని వెంకటేష్ని అభ్యర్థిగా ప్రకటించిన కొద్ది రోజులకే జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బుట్టా రేణుకను తమ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం ముఖ్య నాయకులు, పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో విఫలం కావడంతో ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బుట్టా రేణుక ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ టైంలో బీజేపీ సీనియర్ నేత మురహరిరెడ్డిని బుట్టా రేణుక వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేర్చారు. చెన్నకేశవరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోల్పోయే అవకాశం ఉండటంతో వైసీపీ సీనియర్ ముఖ్య నాయకులను కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాలు ఫలించి చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవరెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధిష్టానం తెరపైకి తెచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న బుట్టా రేణుక ఆశలపై చెన్నకేశవరెడ్డి నీళ్లు చల్లారు. ఫలితంగా ఎమ్మిగనూరులో బుట్టా రేణుక వర్సెస్ రాజీవ్ రెడ్డి అన్నట్లుగా వైసీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు బుట్టా రేణుక ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన మురహరిరెడ్డి తనకున్న రాజకీయ పరిచయాలతో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరులో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం వల్ల ఆయన తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. గ్రూపులు వీడి పార్టీ కోసం జగన్ను సీఎంను చేయటానికి అందరూ కలిసి పనిచేయాలని మురహరిరెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గతంలో బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారటంతో వైసీపీలో మరోసారి ఆయనకు టికెట్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మిగనూరుపై మరోసారి ఆయన ఫోకస్ పెట్టారు. వైసీపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరికీ చేదు కాకుండా అందరినీ కలుపుకుని వెళ్లే మనస్తత్వం ఉండటంతో వైసీపీలో కొందరు నాయకులు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బుట్టా రేణుక కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్నారు. ఆమెకు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమెను మళ్లీ ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. రాజీవ్ రెడ్డి నాయకత్వంపై వైసీపీ సీనియర్ నాయకుల నుంచి నేటితరం నాయకులు కూడా అంత సంతృప్తిగా లేరు. చాలా సందర్భాల్లో బహిరంగంగానే రాజీవ్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు చేశారు. మురహరిరెడ్డి మాత్రం ఓ గ్రూపునకు పరిమితం కాకుండా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు. బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి తగాదాలు నచ్చని వారు ఈయన వస్తే మేలనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మిగనూరులో నాయకత్వం మార్పుపై కొత్త చర్చ మొదలైంది. మురహరిరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవలే జిల్లా స్థాయి సమావేశంలో కూడా ఇన్ఛార్జి మార్పుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మురహరిరెడ్డికి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా ఎమ్మిగనూరు గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ఎమ్మిగనూరు వైసీపీలో కొత్త రాజకీయం మొదలు కానుందా? వేచి చూడాలి.